అంటే ఇన్ని అంటే సిద్దిపేట మున్సిపల్ అనేది అసలు రాష్ట్రానికి ఆదర్శం, దేశానికి ఆదర్శం, అంతా పకడ్బందీగా తీర్చిదిద్దాం, టూరిజం కి నెంబర్ 1 ప్లేస్ అయిపోయింది, అభివృద్ధికి మారుపేరు అయిపోయింది అని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తా ఉంటాడు. దీని మీద మీ స్పందన ఏంది? కౌన్సిలర్ గా ఇన్ని రోజులు చేశారు కాబట్టి ఎట్లా ఉంది? మొదటగా చెప్పేది ఏంటంటే అభివృద్ధి 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 అంటున్నారు. మెయిన్ కౌన్సిల్ లో ఉన్న పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక అందరి సమావేశపరిచిండి ఆయన. ఒక చిన్న గెట్ టుగెదర్ చేస్తే అలా అని చెప్పేది అంటే హరీష్ రావు గారు చెప్పేది అంటే ఒక 1000 కోట్లతో అభివృద్ధి చేసిన అని. నేనేమంటున్నా అంటే విత్ ప్రూఫ్ లేకుండా కాదు, విత్ ప్రూఫ్స్. నా దగ్గర మినిమం 88 + 18 దాదాపు 100 పైన ఆర్టీఐలు ఉన్నాయి. నువ్వు అడిగితే ఒక 500 కోట్ల 1000 కోట్లు కాదు 500 కోట్లు తిన్నావు, 500 కోట్లు అభివృద్ధి చేసింది. 50% మాత్రమే అభివృద్ధి జరిగింది. ఆ 50% ఎక్కడి నుంచి వచ్చిన నిధులు? పట్టణానికి ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? ఎక్కడి నుంచి వస్తాయి? మున్సిపల్ శాఖ నుంచి వస్తాయి. మున్సిపల్ శాఖ ఎక్కడిది? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నీకు పంపిస్తే నువ్వేం చేసినావు అంటే 50% తిని 50% అభివృద్ధికి సీసీ రోడ్లకు వేసారు. కొన్ని చోట్ల మా దగ్గర ఫోటో ప్రూఫ్స్ ఉన్నాయి, సీసీ రోడ్ల మీద బీటీ రోడ్లు వేసిండు. ఆ రోడ్లకు సీసీ రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్ల ఫోటోలు ఉన్నాయి, బీటీ రోడ్ల కూడా ఫోటోలు ఉన్నాయి. సో అభివృద్ధి దుర్వినియోగమైన అనడానికి, దౌర్జన్యం చేసిన అనడానికి ఒక రీజన్ చెప్తాను. నా వార్డులో రీసెంట్ గా కౌన్సిల్ పీరియడ్ అయిపోక ముందు ఒక 2 months అయితే అయిపోతానంగా ఒక రోడ్డు 2 ఏళ్ళు ఉంటాయి. ఎమ్మెల్యే పిఏ గారు ఉంటారు ఆ ఇంట్లో. ఆ ఇంటికి పోతూ ఉంటే తను వెళ్తూ ఉంటే దిగబడ్డదట బండి. ఇది ఎందుకు దిగబడుతుంది? రోడ్ వేసేది అంటే 2 ఏళ్ళు అందులో. మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే కూడా దాంట్లో వాటర్ లైన్ లేదు, మెయిన్ లైనే లేదు, వాటర్ లైన్. అసలు వాటర్ లైన్ లేదు. మొత్తం దుర్వినియోగం చేసి ఆ 2 ఇళ్ల కోసం వాళ్ళ ఇంటి వరకే వేసిన రోడ్. అవతల 6th వార్డ్ కనెక్ట్ చేసే రోడ్ ఉంది కానీ రోడ్ వేయలే. అంటే ఎమ్మెల్యే గారి పిఏ బండి దిగబడ్డదని రోడ్ వేస్తారు. రోడ్లు మోరీలో ఏం పరిస్థితి. మళ్ళీ మోరీ అంటే మళ్ళీ అంతే పగలగొట్టాలి కదా. ఇప్పుడు యూజీడీ చేసినాం, అప్పుడు నిధులు లేకుండే, వాటర్ నిధులు లేకుండే, అప్పుడు వేయలేదు. ఇప్పుడు వాటర్ వేయడానికి నిధులు ఉన్నాయి కానీ ఉన్నా కూడా వేయలేదు అంటే మళ్ళా పగలగొడతాం, మళ్ళీ వేస్తాం. ఇది వీళ్ళ అభివృద్ధి. ఇంతకంటే చెప్పేది ఏం లేదు అభివృద్ధి గురించి.